పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా జనసేన నేతలు మండిపడుతున్నారు. జగన్ మెప్పు కోసం దువ్వాడ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. దువ్వాడ చిల్లర రాజకీయాలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్న శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రవికుమార్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి జనసేన కార్యకర్తలు నేతలు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి పోలీస్ స్టేషన్లో దువ్వాడ శ్రీనివాస్ పైన కేసులు నమోదయ్యి ఈ నేపథ్యంలో మనతో పాటు దీనిపైన మాట్లాడడానికి శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ప్రధానంగా రవికుమార్ గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తి, ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి, స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేట్తో గెలిచినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ రకంగా చూస్తారు జనసేన సీనియర్ నాయకులుగా? పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా కామెంట్ చేయడం ద్వారా తాను ఒక హైట్కి ఎలివేషన్ కోసం చెప్పేసి చేసిన చీప్ ట్రిక్స్ అండి, అంతకంటే ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో డబ్బులు తీసుకుంటారని అంటారు. ఆయన ఒక ఫిల్మ్ సైన్ చేస్తే 100 crores ఇచ్చిపోవడానికి లైన్లో ఉన్నారు. సో దీన్ని ఇలాంటి విష సంస్కృతిని గత వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా ప్రోత్సహించడం కారణంగా ఇలాంటి వాళ్ళందరూ పుట్టుకొచ్చారు. జనరల్గానే ఈ ఫేడ్ అవుట్ అవుతున్న నాయకులు వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ద్వారా లబ్ధి పొందడం అనుకుంటున్నారు. వాళ్ళు అనుకునేది ఏది జరిగే పని కాదు. అంటే ముఖ్యంగా వైసీపీలో ఇదొక సంస్కృతిలా కనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా బహుభారీలని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ నాయకుడిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళకి ఉన్న ఒకే ఒక మార్గం ఇదేనండి. ఏదైనా విమర్శ చేయాలంటే విధానపరంగా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని విమర్శించాలి. కానీ పర్సనల్గా వ్యక్తిగతంగా అయిన విషయాలు మాట్లాడడం అనవసరం, అది విమర్శించకూడదు. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది వైసీపీ విశ్వ సంస్కృతిలో ఉన్న ముఖ్యమైన భాగం. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. జనసైనికులందరూ ఉమ్మేస్తే అందులో ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేవాడండి ఈ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి. అంటే ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ అంటే రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో తెలియనటువంటి వారు అంటూ ఉండరు. ఆయన ఫ్యామిలీ ఇష్యూస్ కానీ లేకపోతే పర్సనల్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ శ్రీనివాస్ పైన ఒక నెగిటివ్ భావన ఉంది. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి పైన ముఖ్యంగా ప్రజల కోసం సినిమాలను వదిలేసి సొంత డబ్బులను ఖర్చు పెట్టి రాజకీయాల్లో చేస్తున్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి పైన దువ్వాడ లాంటి వ్యక్తి కామెంట్స్ చేస్తే ఎట్లా అనిపిస్తుంది? అంటే దువ్వాడ గారి వ్యక్తిగత విషయాల గురించి నేను మాట్లాడాలదలుచుకోవట్లేదండి. అది ఆయన స్వయంగా ఏమనుకుంటారో దానికి వదిలేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయడాన్ని మేము సహించాం. ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇలాంటిది మేము ఒప్పుకోం. ఆయన దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇద్దరు కూడా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు కానీ ఒక కోఆర్డినేషన్తో బాండింగ్తో పనిచేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఇద్దరు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి తరుణంలో ఆ కూటమి మధ్య ఉండేటటువంటి బాండింగ్ చెడగొట్టడానికి ఎట్లాంటి వ్యాఖ్యలు అనుకోవచ్చా? వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయొచ్చండి, దానికి మేము నో అని చెప్పడానికి లేదు. కూటమి ఎంత సమర్థవంతంగా ముందుకు వెళ్తున్నదని అందరికీ తెలుసు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు శాసనసభలో చెప్పారు, కూటమి మినిమం 15 ఏళ్ళు కలిసి కూటమి ప్రభుత్వాన్ని కంటిన్యూ చేద్దామని అన్నారు. సో అంతకంటే ఇంకా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇంకేముంటుందండి? దానిలో ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా, ఎవరు ఎలాంటి దుష్ట ప్రయత్నాలు చేసినా కూటమి పటిష్టత్వానికి ఎలాంటి సమస్య లేదండి. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికైతే ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దీనిపైన జనసేన నేతలు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ రాజకీయ చరిత్రను కానీ లేకపోతే ఆయన వ్యక్తిగత జీవితం పైన కానీ విమర్శించేటటువంటి స్థాయి వీళ్ళకి లేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ లాంటి నేతలు ఉన్నారో వారు పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి పైన విమర్శలు చేస్తే తమ రాజకీయంగా ఒక ఎదుగుదల ఉండేటట్టు భావించుకుంటారు. దాంతోపాటుగా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందేటటువంటి ప్రయత్నంలో భాగంగానే అలాంటి విమర్శలు చేస్తున్నారు అనేటటువంటిది జనసేన నేతలు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి.